హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఆటో డబ్బింగ్ గురించి అయితే షేర్ చేస్తున్నాను. ఈ మెసేజ్కి రిప్లై ఇచ్చి 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 5 డేస్ నుంచి అంటే విసుగొచ్చేసింది అనమాట. అసలు ఇంకా నేను వీడియో చేయడానికేమో నాకు టైం లేదు. ఇంకా ఇప్పుడు అసలు ఈరోజు ఇంకా నాకు ఓపిక కూడా లేదు ఒక రకంగా చెప్పాలంటే. లైట్గా ఫీవరిష్గా ఉందన్నమాట. అయినా సరే నాకు తప్పదు అని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాను. మరి ఒక వీడియోతో సరిపోదు కదా, మొత్తం 6 వీడియోలు నేను రాసుకున్నవన్నీ కూడా షూట్ చేస్తున్నాను అనమాట ఈరోజే. సరే, ఈ ఆటో డబ్బింగ్లోకి వెళ్ళినట్లయితే వీడియో ఇది కొత్తగా వచ్చిన అప్డేట్. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది మంచి వ్యూస్ పెరిగే అప్డేట్. ఇది చాలా మంచిగా వ్యూస్ పెరుగుతాయి. ఈ వ్యూస్ పెరగడం సంగతి ఏంటి, అసలు ఈ గోల్ ఏంటి, ఇంగ్లీష్లో రావడం ఏంటి, టైటిల్ ఏమో ఇంగ్లీష్లో వస్తుందని చెప్పి అండ్ మొత్తం రీచ్ తగ్గిపోతుంది, ఛానల్ రీచ్ అని చెప్పి చాలామంది మెసేజెస్ చేశారు. సో అసలు ఇదేంటి అంటే ఆటో డబ్బింగ్ అనమాట. అంటే ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుతున్నాం కదా, సో తెలుగునేమో ఒరిజినల్ వాయిస్, దాని నుంచి ఇంగ్లీష్ కన్వర్షన్ అనమాట ఏఐ ద్వారా. సో ఏఐ ద్వారా మన వాయిస్ అలా చేంజ్ అవుతుంది ఇంగ్లీష్కి. నాట్ ఓన్లీ ఇంగ్లీషే కాదు, ఇంకా ఫ్యూచర్లో చాలా లాంగ్వేజెస్ రాబోతున్నాయి. హిందీ కూడా వస్తుంది అండ్ ఇంకా వేరే వేరే కంట్రీస్ లాంగ్వేజెస్ కూడా రాబోతున్నాయి. సో అట్లా ఇప్పుడు మనకి సెట్టింగ్స్లో ఉంటుంది. ఫోన్ సెట్టింగ్స్లో చూస్తే కనుక మనం ఫోన్ సెట్టింగ్స్లో కదా, వీడియో సెట్టింగ్స్లో ఇప్పుడు మనం ఒక వీడియో ఏదన్నా ఓపెన్ చేసామనుకోండి, ఆ వీడియో కింద ఆటో డబ్డ్ అని ఉంటుంది. నేను చూపిస్తాను ఒక నిమిషం. సో ఫర్ సపోజ్ నేను ఒక వీడియో ఓపెన్ చేసి చూపిస్తాను. విజయపుర అనే ఏరియా. సో ఇక్కడ మనకి తెలుగు వస్తుంది కదా. ఇక్కడ ఇది సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆడియో ట్రాక్ అని ఉంది కదా, ఆడియో ట్రాక్ క్లిక్ చేసి ఇంగ్లీష్ పెట్టామనుకోండి. సో ఇంగ్లీష్ వస్తుంది. ఈ సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఆడియో ట్రాక్ క్లిక్ చేసి తెలుగు పెట్టామనుకోండి, తెలుగు వస్తుంది. ఇది మనం చేయాల్సిన సెట్టింగ్ కాదు, ఆడియన్స్ చేసుకోవాల్సిన సెట్టింగ్. అదేం మనం అందరికీ చెప్పలేం కదా. ఇప్పుడు ఇది కొత్త అప్డేట్ అవ్వడం వల్ల మొత్తం అందరికీ డిఫాల్ట్గా ఇచ్చేసాడు అనమాట. ఇట్లాగా ప్రతి ఒక్క వీడియోకి ఎవరైతే ఆటో డబ్డ్ అనే ఆప్షన్ ఆన్ చేసుకున్నారో అందరికీ ఇట్లాగే అవుతుంది. మరి ఇక్కడ వ్యూస్ పెరిగే ఇదేంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ వ్యూస్ పెరిగే ఇదేంటి అంటే ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ ఎవరికైనా నచ్చిందనుకోండి, వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా చూడొచ్చు కదా. సో అందుకు మంచిగా వ్యూస్ పెరిగే అప్డేట్ అని చెప్పాను. అండ్ ఇది మీకు వద్దు అనుకుంటే మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ ఎలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు అని చెప్తాను, తర్వాత చూపిస్తాను ఎట్లా ఆఫ్ చేసుకోవాలి ఏంటనేది. ఎలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు అంటే ఇది ఇప్పుడు కుకింగ్ ఉందనుకోండి, కుకింగ్ వీడియోస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళు ఉంచుకోవచ్చు ఆటో డబ్బింగ్. అదేంటంటే వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతాయి కదా. కాకపోతే ఈ ఫీచర్ ఏంటంటే జనాలకు అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. ఇంకా మనకి ఇమీడియట్గా ఏమీ రెస్పాన్స్ రాదు. ఇప్పుడు చాలామందికి రీచ్ తగ్గిపోతుంది వీడియోస్కి. ఎందుకు రీచ్ తగ్గుతుందంటే అది జనాలకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అనేది. ఇంగ్లీష్లో వచ్చేప్పటికి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, అందుకని రీచ్ తగ్గిపోతుంది అనమాట. ఈవెన్ టైటిల్స్ కూడా అట్లా మారిపోతున్నాయి. యాక్చువల్గా టైటిల్ కూడా అట్లాగే వచ్చేస్తుంది, ఇంగ్లీష్లోనే వచ్చేస్తుంది తెలుగులో పెడుతున్నా కూడా. సో అది ఇక్కడ ఉన్న ఇష్యూ అనమాట. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల దానివల్ల రీచ్ తగ్గిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే కొత్త అప్డేట్ ఎవరికి అర్థం కాలేదు కాబట్టి, అది జనాలకు కొంచెం అర్థమయ్యి వాళ్ళు ఆ సెట్టింగ్స్ మార్చుకునే అంతవరకు ఇది తప్పదు ఇంకా మనకి. అండ్ ఎవరు ఉంచుకోవచ్చు, ఎవరు ఇట్లాంటి సెట్టింగ్ ఆన్ చేసుకుని ఉండొచ్చు, ఎవరు అవసరం లేదు అంటే కనుక కుకింగ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు పెట్టుకోవచ్చు. వాయిస్ ఓవర్ ఇస్తున్నారనుకోండి, వాళ్ళు ఇచ్చే వాయిస్ ఓవర్ తెలుగులో ఉన్నా కానీ ఇంగ్లీష్లో వస్తుంది. ఎవరైనా ఇంగ్లీష్ అనేది ఇంకా యూనివర్సల్ కదా. హిందీ వచ్చిందనుకోండి, హిందీ వాళ్ళు కూడా చూస్తారు. సో అట్లా కుకింగ్ పెట్టుకోవచ్చు. లేదా ఇప్పుడు ఈ ఛానల్ ఉందనుకోండి, ఇలాంటి ఛానల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అనేవి వేరే వేరే చాలామంది క్రియేట్ చేస్తారు కదా. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో వాళ్ళ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు హిందీ వచ్చిన వాళ్ళు అనుకోండి, ఫ్యూచర్లో వస్తుంది. ఇంకా హిందీ రాలేదు, ఇప్పుడు ప్రస్తుతానికి ఇంగ్లీష్ ఒకటే ఉంది. సో ఇది వచ్చింది అనుకోండి, హిందీ వచ్చిన వాళ్ళు చూస్తున్నారు అనుకోండి, హిందీ పెట్టుకుని చూసుకోవచ్చు కదా. సో ఇలాంటి ఛానల్స్కి హెల్ప్ అవుతుంది. మీరు వ్లాగ్స్కి వేస్ట్ లేండి, ఎందుకంటే వ్లాగ్స్ పనిమాల అంత సెట్టింగ్ మార్చుకుని చూసే అంత అయితే ఏం ఉండదులే. కానీ మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ ఏదైనా ఎవరైనా సరే చూడగలిగే వీడియోస్ ఏవైతే ఉంటాయి, ఎవరైనా అంటే చూడగలిగే కంటెంట్, ఇట్లా ఇన్ఫర్మేషన్ కానివ్వండి. ఇప్పుడు కుకింగ్ అంటే అందరూ తినేదే కదా, అందరూ తింటారు, అంతా చేస్తారు కదా. క్రాఫ్ట్స్ ఉన్నాయనుకోండి, క్రాఫ్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. అది మేకింగ్ ప్రాసెస్ చూపిస్తూ మీరు కనుక వాయిస్ ఓవర్ ఇస్తున్నారనుకోండి, అలాంటి వాటికి కూడా పెట్టుకోవచ్చు. అది కూడా వేరే ఎవరైనా కూడా చూస్తారు కదా. అండ్ ఇంకా ఇప్పుడు ఫర్ సపోజ్ డ్రైవింగ్ ఉందనుకోండి, డ్రైవింగ్ ఛానల్స్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. కార్ డ్రైవింగ్ ఇట్లా నేర్పిస్తూ ఉంటారు కదా. సో తెలుగులో ఉన్నాయనుకోండి, అవి వాళ్ళు ఆన్ చేసుకున్నారనుకోండి,
లాంగ్వేజ్ మారి వస్తది కదా! సో, అవి గూడా ఎక్కువ మంది చూసే వీడియోసే గదా! అంటే ఇట్లా ఇది అంత టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చని చెప్పి. అంటే ఇవే అని కాదు, ఇంకా బోలెడన్నుంటాయి. నాకు గుర్తొచ్చినయి వరకు చెప్తున్నాను. సో, ఇట్లాంటివి అన్నిట్లికి కూడా మనం ఆటో డబ్బింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు వేరే వాళ్ళు చూసి. కాకపోతే కొన్నాళ్ళు టైం పడతది. ఆడియన్స్‌కి అలవాటవ్వడానికి టైం పడతది. ఇప్పుడు స్టార్టింగ్‌లో వ్యూస్ రాకపోవచ్చు కానీ, కొంచెం టైం పట్టినా సరే ఇది జనాలకి అర్థమైన తర్వాత మంచిగా వ్యూస్ అయితే పెరుగుతాయన్నమాట. అండ్ దీనికి మెయిన్‌గా వాయిస్ క్లారిటీ అనేది నీట్‌గా ఉండాలి. అప్పుడు కరెక్ట్‌గా వస్తది. మన వాయిస్ క్లారిటీ అనేది నీట్‌గా ఉంటే ఆ డబ్ అయ్యేది కూడా ఆటో డబ్ అయ్యేది కూడా నీట్‌గా వస్తదనమాట. ఏం మిస్టేక్స్ లేకుండా. చాలా సార్లు మిస్టేక్స్ కూడా అవుతాయి. నేను చూసాను. మనం వాయిస్ ఓవర్ కరెక్ట్‌గా ఉన్న వీడియోస్‌కి ఏంటంటే నీట్‌గా ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్‌గా ట్రాన్స్‌లేట్ అయిపోతుందనమాట. అండ్ ఇంకోటేంటంటే ఈ ఆటో డబ్బింగ్ రావాలన్నా కూడా అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ అనేది ఎనేబుల్ అయ్యి ఉండాలి. అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ అంటే మనకి క్రోమ్‌లో సెట్టింగ్స్ క్లిక్ చేసినప్పుడు డెస్క్‌టాప్ సైట్‌లో ఛానెల్‌లో ఉంటాయి. అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌లో ఫీచర్ ఎలిజిబిలిటీలో మొత్తం 3 ఆప్షన్స్ ఉంటాయి కదా! ఆ మూడో ఆప్షన్ కూడా ఎనేబుల్ అయ్యి ఉండాలనమాట. అప్పుడే మనకి ఈ ఫీచర్ అనేది వస్తది. అది మీరు ఈజీగా అయిపోవాలి అనుకుంటే ఐడీ వెరిఫికేషన్ చేయొచ్చు. ఇదివరకు మనకు ఐడీ వెరిఫికేషన్‌కి సరైన ఇది ఉండేది కాదు అప్‌లోడ్ చేయడానికి. బట్ ఇప్పుడు నీట్‌గా వచ్చింది. చక్కగా ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. నేమ్ మ్యాచ్ అవ్వాలి ఇట్లాగా. సో, ఆ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఎనేబుల్ అయితేనే ఈ ఆప్షన్ అయితే వస్తదనమాట. ఇది మీరు డిఫాల్ట్ సెట్టింగ్స్‌లో పెట్టుకోవచ్చు. అంటే డిఫాల్ట్‌గా ఇప్పటి నుంచి అంటే మీరు ఆ సెట్టింగ్ పెట్టిన తర్వాత పెట్టే అప్‌లోడ్ చేసే వీడియోస్ అన్నిట్లికి కూడా డిఫాల్ట్‌గా వచ్చేస్తదనమాట. అలాగే ఇదొచ్చేసి ఇండివిడ్యువల్ వీడియోస్‌కైతే పెట్టడానికి లేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు గనక ఈ సెట్టింగ్ గనక ఆఫ్ చేశారనుకోండి, అన్ని వీడియోస్‌కి కూడా ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతది. అంటే ఈ పర్టిక్యులర్ వీడియోకి పెట్టుకుందాము, లేదా ఇంకో పర్టిక్యులర్ వీడియోకి పెట్టొద్దు అలా అయితే మనం పెట్టలేము. మొత్తం డిఫాల్ట్‌గా ఓవరాల్ ఛానెల్‌కే ఈ సెట్టింగ్ అయితే ఉందనమాట. సో, మీరు ఆ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత నుంచి గూడా అన్ని వీడియోస్‌కి ఆటోమేటిక్‌గా డబ్ యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తాను. ఆప్షన్ ఎక్కడ ఆఫ్ చేసుకోవాలి లేదా ఆన్ చేసుకోవాలి అనే దాన్నైతే క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది కదా! సో, ఈ సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్‌లోడ్ డిఫాల్ట్స్ క్లిక్ చేసిన తర్వాత అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్‌లో కొంచెం కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ ఎలో ఆటో డబ్బింగ్ అనేసి ఉంది కదా! సో, ఈ ఆప్షన్ సెలెక్ట్ అయ్యి ఉంటది. ఇలా మీకు వద్దు అసలు ఆటో డబ్బింగ్ వద్దు నాకు తెలుగులోనే వాయిస్ రావాలి అనుకుంటే జస్ట్ ఇది తీసేయండి. ఇది తీసేసి జస్ట్ సేవ్ చేయండి సరిపోతుంది. నేను తీయట్లేదు కాబట్టి అలాగే ఉంచుతున్నాను. సో, ఇది జస్ట్ సేవ్ చేస్తే సరిపోతుందనమాట. ఈ ఆప్షన్ మీకు వద్దు అనుకుంటే తీసేయొచ్చు. అసలు ఇదంతా మాకేం వద్దు. అసలు ఉంచాలా బెటరా? ఉంచితే బెటరా? లేకపోతే బెటరా? అంటే నేనైతే ఉంచమనే చెప్తాను. అది చూసే ఆడియన్స్‌కి ఆటోమేటిక్‌గా అర్థమైందనుకోండి. ఇప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చెప్పుకుంటా వెళ్ళినా సరే వాళ్ళు అదే ఇట్లా చేస్తే తెలుగులో వస్తది అని చెప్పి అలా ఏమన్నా చెప్పుకుంటూ వెళ్తే జనాలకి అర్థమవుతది. ఎక్కువ మంది పెడితేనే ఇది వాళ్ళకి తెలుస్తది. అంటే ఇలాంటి ఒక ఫీచర్ ఉంది అనేది తెలుస్తుంది. అది. అలా సెట్టింగ్స్‌లో వాళ్ళు చేంజ్ చేసుకుంటే తెలుగు ఒరిజినల్ అనేది వస్తది ఆటోమేటిక్‌గా. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను.